ఎవరైనా మనల్ని మోసం చేస్తే మనమేం చేస్తాం? కోప్పడతాం, తిడతాం, వీలైతే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాం. కానీ మనల్ని దారుణంగా మోసం చేసిన వాళ్లకు థాంక్స్ చెప్పాలని ఎప్పుడైనా అనిపించిందా? వినడానికి వింతగా ఉంది గదా? కానీ ఈ చిన్న కథ వింటే మీరు కూడా మోసం చేసిన వాళ్లకు దండం పెడతారు. హలో ఫ్రెండ్స్, అజయ్ టాక్స్ ఛానల్కి మీకు స్వాగతం. రవి చాలా మంచి కుర్రాడు. ఎంత మంచివాడు అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చిన్న అబద్ధం చెప్పినా నమ్మి జేబులో ఉన్నది తీసిచ్చేసే రకం. మనం మంచిగా ఉంటే లోకం మంచిగా ఉంటుంది అని గుడ్డిగా నమ్మే అమాయకుడు. కానీ రఘు అలా కాదు, మాటలతో మాయచేస్తాడు. ఒకరోజు రఘు రవి దగ్గరకొచ్చి, మామా, ఒక సూపర్ బిజినెస్ ప్లాన్ ఉంది, లైఫ్ సెటిల్ అయిపోద్ది, నువ్వు పెట్టుబడి పెట్టు అని రంగురంగుల కలలు చూపించాడు. రవి ఆ మాటలు నమ్మాడు. స్నేహితుడే కదా అని తన దగ్గర ఉన్నది లేనిది అప్పు తెచ్చి మరీ రఘు చేతిలో పెట్టాడు. కట్ చేస్తే తెల్లారి రఘు ఫోన్ స్విచ్ ఆఫ్, ఇల్లు ఖాళీ. రవికి అర్థమైంది తాను నిండా మునిగిపోయానని. డబ్బు పోయినందుకు కాదు, నమ్మకం పోయినందుకు రవి కుమిలిపోయాడు. అప్పులవాళ్ల గొడవలు, బంధువుల హేళనలు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అప్పుడు రవికి అర్థమైంది ఈ ప్రపంచం మనం అనుకున్నంత మంచిది కాదని. ఆ బాధలో చనిపోవాలి అనుకున్నాడు. కాని ఆ క్షణంలోనే తనలో ఒక కసి పుట్టింది. నన్ను మోసం చేసినవాడు బాగున్నప్పుడు నిజాయితీగా ఉన్న నేనెందుకు ఓడిపోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ఆ రోజునుంచి రవి మరో మనిషి అయ్యాడు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. మనుషులను చదవడం నేర్చుకున్నాడు. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో తెలుసుకున్నాడు. ఆ కసి రవిని మామూలు మనిషిగా ఉంచలేదు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మార్చింది. తన అప్పులన్నీ తీర్చేసి సమాజంలో తలెట్టుకుని నిలబడ్డాడు. కొన్నేళ్ల తర్వాత రవి ఒక పెద్ద హోటల్లో కాఫీ తాగుతున్నాడు. అక్కడ వెయిటర్గా పనిచేస్తుంది ఎవరో కాదు, మన రఘు. రవిని చూసి రఘు వణికిపోయాడు. రవి ఇప్పుడు తనని కొడతాడేమో, తిడతాడేమో అని భయపడ్డాడు. కాని రవి నవ్వుతూ రఘు దగ్గరికి వెళ్ళాడు. రఘు కన్నీళ్లతో, నన్ను క్షమించు రవి, నిన్ను మోసం చేసి నాశనం చేశాను అన్నాడు. అప్పుడు రవి చెప్పిన సమాధానం మీ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రవి ఇలా అన్నాడు, లేదు రఘు, నువ్వు నన్ను నాశనం చేయలేదు, నన్ను లైఫ్లో ఎదిగేలా చేశావు. నువ్వా రోజు మోసం చెయ్యకపోయుంటే నేనింకా ఆ చిన్న ప్రపంచంలో అమాయకుడిగానే మిగిలిపోయేవాడిని. జీవితమంటే ఏంటో, మనుషులంటే ఏంటో నాకు తెలిసేది కాదు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం నువ్వు నేర్పిన గుణపాఠమే. అందుకే మోసం చేసినందుకు కాదు, నాకు జీవితాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. చూశారా ఫ్రెండ్స్, మోసం మనల్ని గాయపరుస్తుంది నిజమే, కానీ అది మనల్ని స్ట్రాంగ్గా మారుస్తుంది. అందుకే మనల్ని మోసం చేసిన వాళ్లను శత్రువులుగా కాదు, గురువులుగా చూడండి. జీవితం అద్భుతంగా ఉంటుంది. మోసం గెలిచే దారి చూపిస్తుంది.